నమస్తే అండి. నమస్తే మ్యామ్. మీ పేరు? నా పేరు మనీష్ మ్యామ్. మనీష్. ఎన్ని మంత్స్ అయింది జాయిన్ అయ్యి? నేను 2.5 months అవుతుంది. 2.5 మంత్స్ అయింది. బ్యాక్గ్రౌండ్ ఏంటండి? బ్యాక్గ్రౌండ్ ఈసీఈ బ్యాక్గ్రౌండ్. ఓకే. అంటే ఏ పర్పస్ జాయిన్ అయ్యారు? ఇక్కడ గైడెన్స్ ఏ విధంగా ఉంది మీకు? నాకు ఐటీ సెక్టర్లో జాబ్ కొట్టాలని ఇక్కడికి వచ్చాను మ్యామ్. యాక్చువల్లీ నేను జాబ్ పర్పస్ మీద ఆల్రెడీ వేరే కోచింగ్ సెంటర్స్కి వెళ్ళాను. హైదరాబాద్లో తిరిగాను. నేను 1 or 2 years హైదరాబాద్లోనే ఉన్నాను. నేను పర్సనల్గా వెళ్ళాను. వెళ్తే అక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. ప్రతి బ్యాచ్కి వచ్చేసి 60 members మినిమం స్ట్రెంత్ ఉంటుంది అక్కడ. నాకు అది నచ్చలేదు. సో మా ఫ్రెండ్ సజెషన్ మీద ఇటు వచ్చాను. ఓకే, ఫ్రెండ్ సజెషన్ మీద ఇక్కడికి వచ్చారు. ఏ విధంగా అనిపించింది అక్కడ నుంచి ఇక్కడికి కంపేర్ చేసుకోవడం? ఫస్ట్ థింగ్ వచ్చేసి నాకు నచ్చిన స్ట్రెంత్ మ్యామ్. అంటే ఓవర్ స్ట్రెంత్ ఎక్కడా లేదు. అంటే మ్యాచ్ 20 to 30 members లోపే వీళ్ళు ఒక బ్యాచ్ క్లోజ్ చేసేస్తారు. ఇంకా ఎక్స్ట్రా వస్తున్నా కూడా నెక్స్ట్ బ్యాచ్ కి పుష్ చేస్తారు తప్ప ఉన్న బ్యాచ్ లో యాడ్ చేయరు. పర్సన్ టు పర్సన్ ఇంటరాక్షన్ కంప్లీట్ గా ఉంటుంది. మెయిన్ థింగ్ వచ్చేసి సబ్జెక్ట్ పరంగా తీసేసి వదిలేకుండా మీకు ఒక ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏమేమి ఉంటాయి. యాప్టిట్యూడ్ అనేది ఒక పర్టికులర్ రౌండ్స్, గ్రూప్ డిస్కషన్ అనేది ఒక రౌండ్, యాప్టిట్యూడ్ అనేది ఒక రౌండ్ ఉంటుంది, కమ్యూనికేషన్ ఇస్ బేస్ ఫర్ హెచ్ఆర్ రౌండ్ లైక్ దట్. అంటే ఆ పార్ట్స్ అన్నిటిని వీళ్ళు కంప్లీట్ ఫుల్ఫిల్ చేస్తారు ఖచ్చితంగా. ఓన్లీ ఇప్పుడు జావా ఫుల్ స్టాక్ కోసం వస్తే నీకు జావా నేర్పించేసి ఫుల్ స్టాక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఒకటే నేర్పించి పంపించకుండా యాప్టిట్యూడ్, కమ్యూనికేషన్, ఎవ్రీథింగ్ గైడెన్స్ అనేది కంప్లీట్ గా ఉంటుంది. 2 months అయిపోయింది కదా మీరు ఇక్కడ. అంటే ఆల్మోస్ట్ 60 days. సో ఎవరైతే బయట స్టూడెంట్స్ ఉంటూ ఉంటారో, మంచి ఇన్స్టిట్యూట్ కోసం చూస్తూ ఉంటుంటారు, మంచి ఫ్యాకల్టీ దొరికితే బాగుండు అనుకుంటూ ఉంటారు, అండ్ ప్రాక్టీస్కి ఎక్కువ టైం కావాలనుకుంటూ ఉంటారు, వాళ్ళకి కోడ్9 గురించి ఏం చెప్తారు? కోడ్9 నేను కంప్లీట్గా 100% సజెస్ట్ చేస్తాను మ్యామ్. కోడ్9 ఎందుకంటే బయట ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు జాబ్ ఇస్తా అనే గ్యారంటీ ఇవ్వరు, నీకు జాబ్ తెప్పిస్తా అనే గ్యారంటీ ఇస్తారు వీళ్ళు. అలా ఎలా అంటే ఇప్పుడు ఇస్తానే ఇన్స్టిట్యూట్ చాలా ఉంటాయి, బయటికి తోసేసి ఏదో కంపెనీ జాబ్ చూసేసుకునే వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళు ఎలా అంటే ఫస్ట్ నీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తారు. అంటే నీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అది బిల్డ్ చేస్తారు. దాని తర్వాత నాకు జీరో కోడింగ్ నాలెడ్జ్ బిఫోర్ జాయినింగ్ జీరో కోడింగ్ అసలు తెలియదు. అయితే ఇక్కడ నేను నా పర్సనల్ గా ప్రాక్టీస్ సెషన్స్కి వెళ్ళి మార్నింగ్ 9:30కి వస్తాను, ఈవినింగ్ 7 వరకు ఇక్కడే ఉంటాను నేను. పర్సనల్ గా ట్రైనర్స్, ఏ కోర్స్ ట్రైనర్స్ వాళ్ళు వచ్చేసి పర్సనల్ గా టీచ్ చేస్తారు. 10 hours ఇక్కడ స్పెండ్ చేస్తారండి డైలీ. ఓకే, ఆ స్కోప్ ఉందా అంతసేపు ఉండి ప్రాక్టీస్ చేసుకోవడానికి? మీరు ఇక్కడ ఉండి ప్రాక్టీస్ చేసుకుంటే మెంటర్స్ రమ్మని చెప్తారు తప్ప ఎవరు ఉండొద్దని అయితే చెప్పరు. ఓకే, అండ్ ఏ టైం అయినా పర్లేదు, మెసేజ్ చేసిన వాళ్ళు రెస్పాండ్ అవుతుంటారు, డౌట్స్ ని క్లియర్ చేస్తూ ఉంటారని కూడా చెప్తున్నారు. సో అది ఎంతవరకు నిజమండి? అంటే నా పర్సనల్ రివ్యూ చెప్తాను మ్యామ్. నాకు ఒకసారి నేను పర్సనల్గా ఒక కొన్ని లాజిక్ మీద వర్క్ చేస్తున్నాను. మా మెంటర్ ఉంటారు అఖిల మ్యామ్ అని, అంటే ప్రాక్టీస్ సెషన్స్లో ఉంటారు. నైట్ 11కి నా డౌట్ క్లియర్ చేశారు. నైట్ 11కి ఆన్ సాటర్డే. సో మీకు అంటే మీ గోల్ ఏంటన్నారు? అంటే మంచి ఐటీ సెక్టర్లో మంచి జాబ్ తీసుకోవాలని. ఓకే, తప్పకుండా ఎప్పుడైతే మీకు జాబ్ వస్తుందో, క్రాక్ చేస్తారో, ఖచ్చితంగా మళ్ళీ సుమన్ టీవీ కలుస్తుంది, ఇంటర్వ్యూ చేద్దాం. ఆల్ ద బెస్ట్. హలో అండి. హలో మ్యామ్. మీ పేరు? రుషిత మ్యామ్. కోడ్9 మీకు ఎటువంటి సపోర్ట్ ఇస్తుంది? కోడ్9 యాక్చువల్గా చాలా బాగుంది. మామూలుగా ఎక్కువ మనకి సపోర్ట్ అండ్ గైడెన్స్ బాగా ఇస్తున్నారు. మెయిన్గా చెప్పాలంటే మన మనీష్ సార్ స్టార్టింగ్లో నేను జాయిన్ అయ్యే ముందు ప్రాపర్ గైడెన్స్ అండ్ అసిస్టెన్స్ అనేది నాకు ఇచ్చారు, ఎక్కడున్నా ఏ టైంలో అయినా. అండ్ నేను జాయిన్ అయ్యి 1 month అవుతుంది. మన పూజా మ్యామ్ కూడా బాగా చెప్తున్నారు, ఫ్రమ్ ద బేసిక్స్ బాగా చెప్తున్నారు. ఓకే, గైడెన్స్ అంటే ఎటువంటి గైడెన్స్ అంటే ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది గైడెన్సా, లేదు అంటే కెరీర్ కి సంబంధించి ఏమైనా హెల్ప్ చేయడమా? యా మ్యామ్, ఈవెన్ ఐఎమ్ సిఎస్సి బ్యాక్గ్రౌండ్. కాలేజ్లో అంత కోడింగ్ నేర్పిలేదు. ఫస్ట్ వాళ్ళు బేసిక్స్ మాత్రమే నేర్పించారు. ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్ అండ్ కమ్ క్లాస్ జరుగుతుంది అనమాట. 9 to 6 క్లాస్ అయితే దాంట్లో 6 hours క్లాస్ జరుగుతుంది అండ్ రిమైనింగ్ మొత్తం ప్రాక్టీస్ ఉంటుంది. ఓకే, సో 1 month 30 days మీరు ట్రావెల్ అయ్యి ఉన్నారు కాబట్టి ఎటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ అయిందండి? నేను ఎటువంటి ఇంటర్వ్యూ అయినా క్రాక్ చేయగలను అని కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. దేనికైనా ప్రాపర్ అసిస్టెన్స్ అండ్ ఏదైనా పక్కన మెంటర్స్ హెల్ప్ చేస్తారు ఏదన్నా అయినా. చాలా మంది బయట స్టూడెంట్స్ ఉంటూ ఉంటారు మీలాగే, అంటే ఎక్కడ జాయిన్ అవ్వాలి, కెరీర్ గైడెన్స్ ఏంటన్న విషయం పైన వాళ్ళకి అవగాహన ఉండదు. జస్ట్ ఏదో కాలేజ్లో సర్టిఫికేట్ వస్తుంటుంది, బయటకు వస్తుంటారు, బీటెక్ డిగ్రీ ఫినిష్ చేస్తూ ఉంటుంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎవరైనా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కోడ్9 ద బెస్ట్. సో ఇక్కడ వచ్చి జాయిన్ అవ్వమని నన్ను అడిగినా నేను చెప్తాను. ఫస్ట్ ఎవరైనా ఇన్స్టిట్యూషన్స్ గురించి అడిగినా కూడా. సో బేసికల్లీ మా ఫాదర్ సజెస్ట్ చేశారు ఇది నాకు ఫస్ట్, సుమన్ టీవీ చూసి. ఓకే, థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే మ్యామ్. మీ పేరు? నా పేరు రాధా.
కోడ్9 ఏ విధంగా సపోర్ట్ ఇస్తుంది మీకు? కోడ్9 బాగా సపోర్ట్ చేస్తుంది మ్యామ్. నేను ఎందుకు కోడ్9 అన్నానంటే నేను ఇప్పుడే జాయిన్ అవ్వలేదు. నేను నా కాలేజ్ టైం నుంచి జాయిన్ అయ్యాను కోడ్9లో. ఇక్కడ 2 times ఇంటర్న్షిప్ చేశాను. ఫస్ట్ టైం ఇంటర్న్షిప్ చేసినప్పుడు ఇక్కడ వే ఆఫ్ టీచింగ్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. బికాజ్ ఎవ్రీ డౌట్ అనేవాళ్ళు సరే ఈజీగా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఓకే. అంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేసే వే ఉంటుంది కదా, ఎక్స్ప్లెయిన్ చేసే వేకి మనకి ఈజీగా అది అర్థమవుతుంది. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే వే నాకు బాగా నచ్చింది. సో ఆ నచ్చడం వల్ల నేను మళ్ళీ సెకండ్ టైం ఇక్కడ ఇంటర్న్షిప్ చేశాను. ఆఫ్టర్ నా స్టడీస్ అయిపోయాక నేను మళ్ళీ ఇక్కడ కోర్స్ నేర్చుకున్నాను అని చెప్పి మళ్ళీ ఇక్కడే జాయిన్ అయ్యాను. ఓకే. ఏ కోర్స్ తీసుకున్నారు? నేను పైథాన్ ఫుల్ స్టాక్ తీసుకున్నాను. ఓకే. కోర్స్ ఏ విధంగా అనిపిస్తుంది మీకు? అంటే నేర్పించే ప్రాసెస్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, ఏ విధంగా ఉంది? నార్మల్గా మా కాలేజ్లో ప్రోగ్రామింగ్ కోర్స్ నేర్పిస్తున్నా మాకు అసలు అర్థమయ్యేది కాదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అరే ఎందుకు ఇలా అసలు ఏం అర్థం కాకుండా ఉండేది, ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి అని. సో కోడ్9కి వచ్చాక బేసిక్ నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు వచ్చింది ఐటీ సైడ్ నుంచే కదా అని చెప్పి ఓన్లీ ప్రోగ్రామ్స్ అని కాదు, బేసిక్ లెవెల్ నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అది ఈజీగా మాకు అర్థమవుతుంది. సో అలా అర్థమవుతాం వల్ల మేము ఈజీగా ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ ఏమైనా ఈజీగా సాల్వ్ చేసేదానికి లాజిక్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే. సో ఎవరైతే బయట స్టూడెంట్స్ ఉంటూ ఉంటారో వాళ్ళు కూడా కోచింగ్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఉంటుంటారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో నేనైతే కోడ్9 వచ్చి తీసుకోమని చెప్తాను. బికాజ్ ఇది ఎవరికైనా ఈజీగా చెప్పే ప్రాసెస్ ఉంటుంది. సో ప్రెసెంట్ చాలా మంది బీటెక్ నుంచి కానీ డిగ్రీ నుంచి కానీ వచ్చే వాళ్ళకి కాలేజ్లో అంత బాగా చెప్తాం ఉండదు. ఒకవేళ చెప్పినా కూడా ఆ ఏజ్ లో వాళ్ళు అంత బాగా వినరు. సో ఇక్కడ ఏంటంటే చాలా ఈజీగా చెప్తారు. ఇక్కడ ఏమైనా డౌట్స్ వస్తే ఈజీగా క్రియేట్ చేస్తారని చెప్పొచ్చా? ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు బాగా. సో ఏ డౌట్స్ వచ్చినా క్లియర్గా చేస్తారు, దగ్గరికి వచ్చి మరీ క్లియర్గా చెప్తారు. కాబట్టి కోడ్9లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పి నేను చెప్తాను. థ్యాంక్ యూ అండి. మీ గోల్? సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి పొజిషన్ ప్లేస్ అవ్వాలి. తప్పకుండా. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. నమస్తే అండి. నమస్తే మీ మ్యామ్. పేరు? సునీత మ్యామ్. సునీత. ఓకే. విజయవాడ లోకల్. ఎస్ మ్యామ్, లోకల్. ఓకే. ఎన్ని మంత్స్ అయిందండి కోడ్9లో జాయిన్ అయ్యి? నేను 2.5 months అవుతుంది మ్యామ్ జాయిన్ అయ్యి. అంటే 60+ days అని చెప్పుకోవచ్చు, అంతేనా? ఓకే. ఏ విధంగా జాయిన్ అయ్యారు? మీకు కోడ్9 ఎటువంటి యాక్చువల్గా నేను షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ ఇక్కడే జాయిన్ అయ్యాను మ్యామ్. అది కూడా మా కాలేజ్ ప్లేస్మెంట్స్ ద్వారా నేను సెర్చ్ చేసి ఇక్కడికి వచ్చాను. అండ్ మా బ్రదర్ కూడా ఇక్కడే చేశారు ఒక 8 years బ్యాక్. ఇప్పుడు బెంగళూరులో జాబ్ చేస్తున్నారు. మా స్పెషల్ గా మా బ్రదర్ ఇది రిఫర్ చేశారు నాకు. కోడ్9 నీకు కెరియర్ లో నువ్వు మంచిగా సెటిల్ అవ్వాలంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పి మా బ్రదర్ నాకు రిఫర్ చేశారు. సో అట్లాగే నేను థింక్ చేసా, ఓకే బ్రో చెప్పారు కదా ఓకే అని థింక్ చేస్తున్న టైంలోనే మా కాలేజ్ వాళ్ళు కూడా రిఫర్ చేశారు ఇంటర్న్షిప్. అప్పుడు మనీష్ సార్ వాళ్ళు, సాయిరామ్ సార్ వాళ్ళు వచ్చి చెప్పారనమాట. సో అయితే మా ఫ్రెండ్స్ అందరూ అనుకున్నారు ఏం కాదు వేరే దగ్గర ఇంకోటి చూస్ చేశారు. బట్ నేనేం చెప్పానంటే ఒకసారి ట్రై చేద్దాం, ఎక్స్పీరియన్స్ చేద్దాం అని చెప్పి. ఓకే ఒకవేళ మనకి ఇది అనుకూలంగా లేకపోతే లాంగ్ టర్మ్ వేరే దగ్గర చూస్ చేసుకుందామని మా ఫ్రెండ్స్ అందరు నేను ఒప్పించి 25 members కి నేను ఇక్కడ షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ కలిసి చేసాము. సో ఇప్పుడు లాంగ్ టర్మ్ కూడా నేను ఏంటంటే యాక్చువల్గా నాది లెగ్ కి ఆపరేషన్ అయింది. సో నాది లాంగ్ టర్మ్ ఆగింది. నేను లాంగ్ టర్మ్ కి అప్పుడు సాకేత్ సార్తో మాట్లాడి సార్ నాకు ఇట్లా అయ్యింది, సో నా ఇంటర్న్షిప్ ఇలా సప్లిమెంటరీగా పడిందంటే నో ప్రాబ్లమ్, నీకు రికవర్ అయిన తర్వాతే నువ్వు ఎనీ టైం కాల్ చేసినా మేము రెస్పాండ్ అవుతాము, జాయిన్ చేసుకుంటామన్నారు. సో న్యూ బ్యాచ్ అప్పుడు నేను మళ్ళీ జాయిన్ అయ్యాను. ఏంటంటే ఇది యాక్చువల్గా నాకు కోడింగ్ అంటే చాలా భయం. కాలేజ్లో జస్ట్ బేసిక్స్ వరకే చెప్తారు. ఎవరికన్నా సాఫ్ట్వేర్ ఫీల్డ్ అంటే ఓహో బీటెక్ వాళ్ళకే వస్తుంది, మనకి డిగ్రీ బ్యాక్గ్రౌండ్ కదా. యాక్చువల్గా నాకైతే నిజంగా ఫస్ట్ ఇక్కడ జాయిన్ అవ్వక ముందు అయితే లేదు మ్యామ్. అంటే ఓన్లీ బీటెక్ వాళ్ళకే సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తాయి అనేది ఒకటి మైండ్ లో ఉండిపోయింది. మంది డిగ్రీ కదా మనకి కోడింగ్ అంతగా ఉండదు అది ఇదని. కానీ ఇక్కడికి వచ్చింది నేను షార్ట్ టర్మ్ చేసినప్పుడే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే డిగ్రీ వాళ్ళకి ఎవరైనా రావచ్చు, ఇక్కడ ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే డెఫినెట్లీ కోడ్9లో జాయిన్ అయితే మనకి కెరియర్ లో మంచి పొజిషన్ లో ఉంటామనేది నాకు ఒకటి మైండ్ లో ఉండిపోయింది అనమాట. అంటే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. యాక్చువల్గా నేను మాట్లాడాలన్నా ఏదన్నా కొంచెం ఇదిగా ఫీల్ అయ్యేదాన్ని. బట్ ఇక్కడ ఏంటంటే ఏ డౌట్ వచ్చినా సరే ఎనీ టైం రెస్పాండ్ అవుతారు. ప్రాక్టీస్ సెక్షన్ కూడా ఓన్లీ స్టూడెంట్స్ ఉండి చేసుకోవాలనేది అయితే లేదు, మనతో పాటు కూడా వాళ్ళ టైం కూడా అక్కడే స్పెండ్ చేస్తారు. యాక్చువల్గా వాళ్ళకొకంటూ ఒక టైం ఉంటుంది, మనం ఈ టైంకి వస్తే ఈ టైంకి వాళ్ళకి వర్క్ అయిపోతే ఫినిష్ అయితే వెళ్ళిపోతారు. బట్ అట్లా కాదు, స్టూడెంట్స్ ఏ టైం వరకైనా ఉన్ని వాళ్ళకి ఎనీ డౌట్స్ అని మనం క్లారిఫై చేయాలి, వాళ్ళతో పాటు మనం కూడా ఉండి చెయ్యాలి అనేది వాళ్ళు తీసుకున్నారు. అంటే ఫ్రెండ్లీగా ఇంటరాక్ట్ అవుతారు. ఇప్పుడు ఎక్కడైనా ఇన్స్టిట్యూట్లో అదే. యాక్చువల్గా నేను ఒకటి బయట కంప్యూటర్ది ఒక కోర్స్ చేశాను, ఒక 1500 పే చేశాను. అసలు ఏం నేర్పించలేదు. ఎగ్జామ్ రాస్తేనే మీకు సర్టిఫికేట్ అన్నారు.
బట్ ఎగ్జామ్ రాయకుండా సర్టిఫికేట్ ఇచ్చారు మా హ్యాండ్ కి. యాక్చువల్గా ట్రూ బీ ఫ్యాన్ ఇది మాత్రం. నేను బయట కంపెనీస్ కూడా ఎట్లా ఉంటాయో కొన్ని ఇట్లానే ఉంటాయి. నేర్చుకుంటే లైక్ ఏంటంటే ఫ్యూచర్ అక్కడే పోతుంది. ఏంటంటే ఓకే మనం మనీ పే చేస్తున్నాం, మనకు ఒక సర్టిఫికేట్ వస్తుంది, వాళ్ళు ఏదో నేర్పించేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ అక్కడ ఏం బయట కొన్ని కంపెనీస్ నిజంగా ఇట్లయితే లేవు. బట్ కోడ్ నేను అట్లా కాదు, మీరు నేర్చుకొని మీ స్కిల్ ని డెవలప్ చేసుకొని మనకు ఆ కాన్ఫిడెన్స్ వస్తేనే మన హ్యాండ్ కి సర్టిఫికేట్ వస్తుంది. ఇక్కడ ఊరినే డబ్బులు కట్టితే సర్టిఫికేట్ రాదు. ఓన్లీ మనం ఇక్కడ మన స్కిల్స్ టైం మెయిన్ ఏంటంటే ప్రాక్టీస్ మ్యామ్. నార్మల్ గా బయట మనం ఇంకెక్కడ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయినా కోర్స్ నేర్పించి పంపించేస్తారు. బట్ ఇక్కడ అట్లా కాదు, ఎక్కువ ప్రాక్టీస్ కు టైం ఉంటది అండ్ స్కిల్స్ కూడా. అండ్ ఇంకోటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి ఇంకా ప్లస్ పాయింట్ అవుతుంది. అథమెటిక్, రీజనింగ్ ఇవన్నీ నేర్పిస్తారు ఇక్కడ. A to Z అన్ని ఉంటాయి మ్యామ్. నేను మామూలుగా ఫ్రెషర్స్ కానీ ఎవరికైనా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి కోడ్ నేను బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను. నేను డెఫినెట్లీ జాయిన్ అవ్వమనే చెప్తాను నేనైతే. మీ ఫీడ్బ్యాక్ చాలా మంది పేరెంట్స్ కి హెల్ప్ అవుతుంది. ఎవరైతే పేరెంట్స్ పిల్లల్ని డిగ్రీ లేదా బీటెక్ ఫినిష్ చేసిన తర్వాత ఎక్కడ జాయిన్ చేయాలి, ఏ ఇన్స్టిట్యూట్లో పంపిస్తే బాగుంటుందని వెతుకుతూ ఉంటుంటారు. వాళ్ళందరికీ కూడా తను చెప్పిన మాటలు ఒక్కసారి మీరు కనుక వింటే తెలుస్తూ ఉంటుంది. డబ్బులు ఇస్తే సర్టిఫికేట్ ఇస్తారు అన్న దాని ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దయచేసి అదంతా అపోహ, అవేర్నెస్ని క్రియేట్ చేయరు. కోడ్ని ఒకసారి విజిట్ చేయండి, స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్స్ చూడండి, ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. ఇక్కడ ఏ విధంగా ఉంటుంది ఫ్యాకల్టీ అని మీకు అంటే వీడియోస్ చూసినా ఒకసారి వచ్చి విజిట్ చేసినా మీకు అర్థమవుతుంటుంది. మీరు విజిట్ చేయాలి అనుకున్నా, మీ పిల్లల్ని విజయవాడలో జాయిన్ చేయాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే కోడ్ మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? మొహమ్మద్ షిఫా. కోడ్ ఎటువంటి సపోర్ట్ ఇస్తుందండి? సపోర్ట్ అంటే చాలా బాగా ఇస్తుంది అండ్ ఫాలో అప్ కూడా చేస్తారు. ఇన్ కేస్ క్లాసెస్ కి అటెండ్ అవ్వకపోతే కన్ఫర్మ్ గా కాల్స్ చేసైనా, ఇన్ కేస్ క్లాసెస్ ఏమైనా మిస్ అయితే రికార్డింగ్ సెషన్ మాత్రం పక్కా ఇస్తారు. ఎందుకంటే మా ముందు క్లాసెస్ కి ఫాలో అప్ అవ్వాలి. ఓకే, మిస్ అవ్వకుండా స్టూడెంట్ అనేది మిస్ అవ్వకుండా ముందు క్లాసెస్ ఫాలో అప్ అవ్వాలని చెప్పి వాళ్ళే మెసేజ్ చేసి మిస్ అయితే రికార్డింగ్ సెషన్ మాత్రం పెడతారు. వాళ్ళ ఫోకస్ ఎప్పుడు స్టూడెంట్ మీద ఖచ్చితంగా ఉంటుంది, ప్రతి స్టూడెంట్ మీద. యా. ఇక్కడ మీరు ఏ కోర్స్ తీసుకున్నారండి? జావా ఫుల్ స్టాక్. జావా ఫుల్ స్టాక్ ఏ విధంగా ఉంది అంటే నేర్పించే ప్రాసెస్ అండ్ ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది? ఫ్యాకల్టీ సపోర్ట్ చాలా బాగుంటుంది. అండ్ నేను ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాను, కానీ కాలేజ్లో మీకు తెలుసు ఎంత మాత్రం నేర్పిస్తారు అనేది. సో నాకు అంత నాలెడ్జ్ అయితే లేదు. సో ఇక్కడికి వచ్చాక సార్కి ఎక్స్ప్లెయిన్ చేశాను నాకు ఎంత నాలెడ్జ్ ఉంది ఏంటి అని. సో సార్ అయితే భరోసా ఇచ్చారు. సో నువ్వు ఫీల్ అవ్వాల్సిన, భయపడాల్సింది ఏం లేదు, నేను మొత్తం చెప్తారని. సో మా మెంటర్ వచ్చేసి బాబు సార్. ఆయన ఫ్రమ్ స్క్రాచ్ చాలా బాగా చెప్పారు. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చెప్తారు. దాని తర్వాత దాని మీద ప్రోగ్రామ్ చెప్తారు. అది మనం చేసామా లేదా అనేది క్లాస్ లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇన్ కేస్ చేయకపోతే అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. అండ్ ఎవరికైనా సరే ఒకవేళ రాకపోయినా, కాలేజ్లో నేర్చుకోలేకపోయినా ఇన్స్టిట్యూట్ హెల్ప్ అవుతుంది? యా, చాలా బాగా హెల్ప్ అవుతుంది. పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి ఎవరైతే బయట మంచి ఇన్స్టిట్యూట్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటుంటారో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? కోడ్గన్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. మీరు ఎన్ని మంత్స్ నుంచి ట్రావెల్ అవుతున్నారు? నేను 45 days. 45 days లో మీకు కాన్ఫిడెన్స్ క్రియేట్ అయిందా, జాబ్ వస్తుంది నేను క్రాక్ చేయగలను అని? ఇంతకు ముందు అసలు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు, బట్ ఇప్పుడైతే చాలా ఎక్కువైంది. 75% ఆఫ్ ది కాన్ఫిడెన్స్ అయితే నేను. వండర్ఫుల్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.